హలో అందరికీ వెల్కమ్ టు నసీమాస్ వరల్డ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి దోసకాయ మటన్ కర్రీ. ఈ దోసకాయ మటన్ కర్రీని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ కర్రీని రైస్లోకి, అలానే రోటీల్లోకి, దేనిలోకైనా సరే ఈ కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి దీనిని సింపుల్గా ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లోకి 1/2 కేజీ వరకు మటన్ని తీసుకోండి. దీనిని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి. దీనిని మ్యారినేట్ చేసుకోవడానికి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని వీటన్నిటిని కూడా మటన్ ముక్కలకి పట్టేలాగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేయండి. ఇలా కలుపుకున్న ఈ మటన్ని కనీసం ఒక 10 నిమిషాలైనా మ్యారినేట్ చేయండి. ఇలా మ్యారినేట్ చేయడం వల్ల మనకి మటన్ ముక్కలకి అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ అదంతా పట్టి మటన్ కర్రీ అనేది టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఒక మీడియం సైజులో ఉన్న దోసకాయని తీసుకొని దీనిని మధ్యలోకి కట్ చేసుకొని ఈ విధంగా సన్నగా చిన్న చిన్న ముక్కలు కట్ చేయండి. ముక్కలు అనేవి మరీ పెద్దగా కాకుండా, అలాగని మరీ చిన్నగా కాకుండా ఈ విధంగా మీడియం సైజులో కట్ చేయండి. ఇక్కడ దోసకాయ అనేది తీయగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా దోసకాయ మొత్తాన్ని కూడా ముక్కలుగా కట్ చేసుకొని వీటిని రెడీగా పక్కన ఉంచండి. చూడండి, ఈ విధంగా దోసకాయ మొత్తాన్ని కూడా మీడియం సైజులో ముక్కలు కట్ చేసుకొని రెడీగా పక్కన ఉంచండి. అలానే 2 మీడియం సైజులో ఉన్న టొమాటోలను కూడా తీసుకొని వీటిని కూడా శుభ్రంగా వాష్ చేసుకొని ముక్కలు కట్ చేసుకొని రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ని తీసుకోండి. దానిలోకి 3 to 3.5 స్పూన్స్ వరకు ఆయిల్ను వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి 2 ఇలాచీ, అలానే 2 లవంగాలు కూడా వేసుకొని వీటిని బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి 2 మీడియం సైజులో ఉన్న ఆనియన్స్ని తీసుకొని ఇలా సన్నని ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి ఈ ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయండి. ఆనియన్స్ అని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా బాగా ఫ్రై అయిపోయాక దీనిలోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న మటన్ని కూడా దీనిలోకి వేసుకోండి. ఇలా మటన్ మొత్తాన్ని కూడా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఆయిల్లో కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేయండి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి ఈ మటన్ని ఒక 4-5 నిమిషాల పాటు మూత పెట్టేసి దీనిలో ఉన్న నీరంతా పోయేంత వరకు బాగా ఉడికించండి. చూడండి, 5 నిమిషాల తర్వాత మనకి మటన్లో ఇలా వాటర్ అంతా పోయిన తర్వాత దీంట్లోకి 1.5 టీ స్పూన్ వరకు కారంని వేసుకోండి. స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కారంని మరి కొంచెం యాడ్ చేసుకొని దీనిని బాగా కలపండి. కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు దీనిని బాగా మగ్గించండి. కారం అనేది ఇలా పచ్చివాసన పోయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న దోసకాయ ముక్కల్ని దీనిలోకి వేసుకోండి. అలాగే టొమాటో ముక్కల్ని కూడా దీనిలోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కలు అలాగే టొమాటో ముక్కలు కూడా మటన్ ముక్కల్లో కలిసేలాగా ఇలా ఒకసారి ఇదంతా కలిసేటట్లుగా బాగా మిక్సింగ్ చేయండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మూత పెట్టేసి దోసకాయ ముక్కల్ని అలాగే టొమాటో ముక్కల్ని కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా మగ్గించండి. చూడండి, ఇవి కూడా బాగా మగ్గిపోయిన తర్వాత మరొకసారి ఇలా బాగా కలిపేసుకొని దీనిలోకి వాటర్ని యాడ్ చేసుకోండి. 1.5 గ్లాస్ వరకు వాటర్ని కూడా వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 4 to 5 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి 5 విజిల్లు వచ్చేంత వరకు దీన్ని బాగా ఉడికించండి. కుక్కర్ విజిల్ పోయిన తర్వాత మూత తీసి చూస్తే మనకి ఇంకా గ్రేవీ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి స్టవ్ ఆన్ చేసుకొని దీంట్లోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర అలాగే పుదీనాను కూడా వేసుకోండి. అలాగే మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మటన్లో ఉన్న గ్రేవీ అంతా దగ్గర పడేంత వరకు
మరొక 2-3 నిమిషాల పాటు దీన్ని బాగా ఉడికించండి. చూడండి, మనకి గ్రేవీ మొత్తం ఇలా బాగా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే దోసకాయ మటన్ కర్రీ అనేది మనకి రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ అయిపోయిన ఈ మటన్ కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడిగా రైస్లోకైనా రోటీల్లోకైనా సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.